ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి వాక్యాన్ని ధ్యానందారండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగు నుండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు చెప్పెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగిన గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు స్వీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడైనను. నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందుతుంది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడను, కృపయు సత్యమును మనము క్రీస్తు ద్వారా కలిగిన. ఎవడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున అనున్న అద్వితీయ కుమారుడే ఆయన్ని బలపరచును. వీడెవడని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగనక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు? నీవు ఏలియావా అని అడుగగా అతడు కానన్ను. మరి నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చాను. కాబట్టి వారు, నీవెవరవు మమ్మ పంపువారికి మేము ఉత్తరం ఇయ్యవలెను కనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతడిని అడిగిరి. అందుకు అతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దమని చెప్పుచు, పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తువైన ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తీసమిచ్చుచున్నావని అతడిని అడుగగా, యోహాను, నేను నీళ్లలో బాప్తీసమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు. ఆయన చెప్పులు వారిని విప్పటికును నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తీసమిచ్చుచున్న యొర్దాను నదికి ఆవలనున్న బెతనియలోని సంగతులు జరిపాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పుతునో ఆయనే ఈయన. నేను ఆయనని ఎరుగనైతును గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తీసమిచ్చుచు వచ్చుతునని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచుతని. ఆత్మ ఆయన మీద నిలిచాను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తీసమిచ్చుటకు నన్ను పంపమాడు. నీవెవని మీద ఆత్మ దిగి వచ్చుట చూచుతూ ఆయన పరిశుద్ధాత్మలో బాప్తీసమిచ్చువాడని నాతో చెప్పెను. నేనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చుతనను. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఈ ఇద్దరు శిష్యులు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారిని వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడిగిరి. రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనని అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి, మేము మెస్సయ్యను కనుగొంటుమని అతనితో చెప్పి యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అన్న మాటకు క్రీస్తు అని అర్థము.
యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సాయిదా వాడు, అనగా అంద్రెయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అతనిని అడుగుగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతను అనను. యేసు నతానియేలు తన ఎద్దుకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలా వేరుగుదువని నతానియేలు ఆయనను అడుగుగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచుతునని అతనితో చెప్పెను. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇజ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచుతునని, నేను కార్యములను చూచుతునని, వీటికంటే గొప్ప కార్యములు చూచుతునని అతనితో చెప్పెను. మరియు ఆయన, నేను ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కటియు దిగుటయు చూచుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దేవుడు ఈ వాక్య భాగమును దీవించి ఆశీర్వదించనుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి మనం ధ్యానించుకుందారండి. ఈ వాక్యం మనందరికీ ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఉండేలాగా ప్రార్థన చేద్దారు. ఎన్నో సత్యాలు మరి ఈ యోహాను సువార్తలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగు లోకములో ప్రకాశించుచున్నది, కానీ దాన్ని మనం గ్రహించుకున్నాము. కాబట్టి ఎవరైతే మరి ఇంకా చీకటిలో నడుస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ వెలుగు మార్గాన్ని పరిచయం చేసేటటువంటి వారుగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.